విద్యార్థినులు తమ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు గాని టీచర్లకు గాని చెప్పాలని, ఆడపిల్లలు మనోధైర్యంతో ఉన్నత స్థాయికి ఎదిగేలా ముందుకు సాగాలని కోవూరు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య మేడం అన్నారు. కోవూరు మండల కేంద్రంలోని పచ్చిపాల రామనాథమ్మ బాలికోన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కోవూరు మండల కేంద్రంలోని పచ్చిపాల రామనాథమ్మ బాలికోన్నత పాఠశాలలో కోవూరు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య మేడం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య మేడం మాట్లాడుతూ విద్యార్థినులు మొబైల్స్ ద్వారా తమ ఎదుగుదలకు కావలసిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, టెక్నాలజీ అనేది మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వాడుకోవచ్చని, కాలాన్ని వృధా చేసుకునేందుకు మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకోవద్దని, ప్రతి విద్యార్థి తమకు తెలిసిన బాల్యంలో ఉన్న పిల్లలు చదువుకోకుండా పనులకు వెళుతుంటే ఆ సమాచారాన్ని అధికారులకు తెలిపితే వాళ్ళను చదివించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ శివనమ్రత, మెజిస్ట్రేట్, నామినేట్ చేయబడిన సభ్యుడు వి రాంబాబు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ భారతి, కార్యదర్శి గీతామాధురి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సోక్రటీస్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. వచ్చి నేను నీకు ఒక విషయం చెప్తాను అంటాడు. అప్పుడు సోక్రటీస్ మూడు క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి నువ్వు ఆన్సర్ చెప్పు, అప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం నేను వినాలో లేదో డిసైడ్ చేసుకుంటాను అంటాడు. ద ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే, నువ్వు చెప్పాలనుకున్న విషయం నీకు సంబంధించినదా అని అడుగుతాడు. కాదు అంటాడు. పోనీ నాకు సంబంధించినదా అని అడుగుతాడు. కాదు అంటాడు. నువ్వు చెప్పడం వల్ల మన ఇద్దరికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతాడు. థర్డ్ క్వశ్చన్, లేదు అంటాడు. అయితే నువ్వు చెప్పాల్సిన విషయాన్ని నేను వినవలసిన అవసరం లేదు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవ్వాలి? మన టైం ఈజ్ సో వాల్యుబుల్. డోంట్ వేస్ట్ అవర్ టైం ఫర్ చిట్ చాటింగ్ విత్ అదర్స్ ఫర్ అదర్ పర్పసెస్. సో టైంని ఎప్పుడూ కూడాను మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ టైం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి. కానీ పక్కన వాళ్ళ గురించో ఎదురు వాళ్ళ గురించో కబుర్లు చెప్పుకుంటూ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సొసైటీలో బీయింగ్ ఆల్మోస్ట్ అందరూ కూడా టీనేజర్స్ బయటకు వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్. మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కొక్కసారి బస్ స్టాప్లో మీరు ఒక్కళ్ళే ఉండవలసి ఉంటుంది. లేదా పక్కన ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళు రామ్మా మిమ్మల్ని డ్రాప్ చేస్తామంటే నిజంగానే కదా చక్కగా డ్రాప్ చేస్తామన్నారు, అర్లీగా వెళ్ళిపోవచ్చేమో అనుకుని ఈగర్గా వెళ్ళకండి. బికాస్ ఆ పెద్దవాళ్ళు కూడా మేబీ సమ్టైమ్స్ ప్లాన్ చేసుకుని ఉండి అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడాను బిలీవ్ చేయకండి. అట్ ద సేమ్ టైం ఈ మూమెంట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనే విషయాన్ని మీ ఇంటిలో వాళ్ళకి ఇంటిమేట్ చేసి వెళ్ళండి. ఎక్కడికైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళవలసి వస్తేనో నేను సో ఇంటికి వెళ్తున్నాను అన్న విషయాన్ని చెప్పి వెళ్ళండి. అలాగే ఈ మధ్యకాలంలో నోటీస్ చేసిన ఒక ఇష్యూ ఏంటంటే, చిన్నపిల్లలు తప్పిపోయి మన దగ్గరకు వస్తారు. మా ఇంటికి తీసుకెళ్ళాక నేను దారి మర్చిపోయాను అని చెప్తాడు చిన్న పిల్లవాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎస్, నియర్ బై పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. కానీ ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేద్దాము, అయ్యయ్యో చిన్నపిల్లాడు ఏమైపోతాడో అనుకుని వాళ్ళ ఇంటికి కనుక మనం ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తే వీ ఫేస్ ట్రబుల్ సమ్ టైమ్స్, బట్ నాట్ ఆల్వేస్. అంతా అలాగే ఉంటారని చెప్పను. కానీ ఏదైనా ఒక ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేయాలంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్కి మనం డిజర్వ్ అయి ఉండాలి. సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి, మనం ఏ ప్రొఫెషన్ని చేస్తే దానికి కావాల్సినటువంటి అర్హత ఏముండాలి మనకి, అది తెలుసుకొని ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పౌరులుగా మనదే. అలాగే నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. ఏమైనా మాట్లాడేయచ్చా? మన కొలీగ్ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి? బీ కర్టియస్ విత్ ద కొలీగ్ కదా. ఒకళ్ళు నాలా గుండ్రంగా ఉండొచ్చు, ఒకళ్ళు థిన్గా ఉండొచ్చు. బాడీ షేమింగ్ చేస్తామా? ఒకవేళ చేస్తే ఈజ్ ఇట్ అమౌంటింగ్ టు రాంగ్? నో, రాంగ్ కాదా? సో అది రాంగ్ అవుతుంది. కాబట్టి అలా ఎవరిని కూడా ఎవరి ఫీలింగ్స్ని కూడా హర్ట్ చేయకూడదు. సో దట్ ఈస్ వాళ్ళ రాంగ్ కానంత వరకు మీరు ఏం మాట్లాడినా ఇట్ ఈస్ ఓకే. కానీ మీరు రాంగ్ మాట్లాడినట్లయితే దెన్ యు ఆర్ లయబుల్ ఫర్ దట్. సో మాట్లాడే మాట చాలా వాల్యుబుల్గా మాట్లాడాలి.
మన చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఎక్కడైనా పనికి పంపిస్తున్నట్లు మీ నోటీస్లో కనుక ఉన్నట్లయితే దానిని మా నోటీస్కి తీసుకురండి. ఆ పిల్లలకు కూడా బాల్యం అనేది అందంగా ఉండాలి కదా, సో అందమైన జ్ఞాపకం కదా. అలా వాళ్ళు కూడా చదువుకొని సొసైటీలో మంచి వ్యక్తులుగా ఉండాలి అంటే వాళ్ళకి ఎవరైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్లయితే మీ నోటీస్లో మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలని స్కూల్కి పంపకుండా ఉన్నట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అండ్ వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారా లేదా అని అడగండి ఫస్ట్. లేదు అది మీరు చెప్పినా కూడా వాళ్ళు వినరు అనుకుంటే మీరు ఒక పేపర్ రాసి మా లీగల్ సర్వీసెస్ అథారిటీలో కనుక ఇచ్చినట్లయితే ఆ పేరెంట్స్ని పిలిపించి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడానికి మా వంతు కృషి మేము చేస్తాం. వెళ్ళడం, ఇంట్లో వాళ్ళకి చెప్పడం, యాక్షన్ తీసుకోవడం, దట్స్ డిఫరెంట్. ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు జస్ట్ డోంట్ వాళ్ళని షెల్లో పంపించద్దండి. బయటికి చెప్పుకోకూడదు, ఇవి మనం అమ్మాయిలము లోపలనే పెట్టుకోవాలి. ఇలా ఎవరు మీ ఫ్రెండ్స్ వచ్చి మీకు ఏదైనా చెప్పినా మీ రిలేటివ్స్లో ఏదైనా జరిగినా వాళ్ళని సప్రెస్ చేయకండి, వాళ్ళని మాట్లాడనివ్వండి. ఇంకా వాళ్ళని ఓకే ఏదైనా అయ్యింది అన్నప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజింగ్గా ఆ టైంలో వాళ్ళకి సపోర్టివ్గా ఉండి కొంచెం వాళ్ళని ఆ మెంటల్ ట్రామా ఏదైతే గోత్రూ అవుతుంటారో బీ ద గుడ్ ఫ్రెండ్ ఆఫ్ దెమ్. అంటే అది గ్రౌండ్ లెవెల్లో మన సర్కిల్ వాళ్ళే చేయగలుగుతారు. రెస్ట్ ఎవ్రీథింగ్ ఫాల్స్ బ్యాక్. తర్వాత జరిగే రైట్స్ కానీ తర్వాత తీసుకునే యాక్షన్ అంతా తర్వాత జరుగుతుంది. సో అది మీరు ఒకటి ప్లీజ్ ఎన్ష్యూర్ అలా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం నేర్చుకోండి. తర్వాత ఇట్స్ ఆల్వేస్ ఓకే టు వాయిస్ అవుట్ ఎనీథింగ్. మిమ్మల్ని అసలు దాన్ని సప్రెస్ చేయాలనేది మాత్రం అస్సలు పెట్టుకోకండి. థర్డ్ థింగ్, లైక్ యూ ఆల్ ఆర్ ఇన్ టీనేజర్స్, మీరు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయడానికి వెళ్తారు. మేము పై నుంచి చాలా మంది చెప్తూనే వస్తారు గర్ల్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, మీరు బాగా చదవాలి అని. బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి, ఫీల్ ఫ్రమ్ విత్ ఇన్. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి కూర్చొని మేము ముందు మాట్లాడుతున్నాం. సంథింగ్ హ్యాస్ టు బి ఇన్స్పిరేషనల్ టు యూ. ఇలా రావాలనే కాదు, ఓకే డ్రీమ్ బిగ్. అది మీరు చేయడానికి ఏమేం చేస్తున్నారు, ఏమేం కావాలి మీకు తెలియకపోవచ్చు. నాట్ ఎవ్రీబడి ఆఫ్ అస్, మేము లా చదివినప్పుడు ఒక మ్యాజిస్ట్రేట్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి ఏమేమి ఉన్నాయి మాకు తెలియదు. ఇట్స్ హౌ యూ మీరు దాన్ని వర్క్ చేయండి కూర్చొని. ఏం కావాలి, నాట్ జస్ట్ లా, ఎనీ ఫీల్డ్ ఆఫ్ మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కూర్చొని. ఇప్పుడు మీకు అందరికీ టెక్నాలజీ ఉంది అండ్ దట్స్ వెరీ వెరీ అడ్వాంటేజెస్ టు ఆల్ ఆఫ్ యూ. బీట్ ఎనీథింగ్, ఒక సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్నారా, ఎయిమ్ ఫర్ ద హై. ఏం డౌట్స్ ఉన్నా మీ ఐ హోప్ యూ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఫ్యాకల్టీ. బికాస్ మేడం మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే షీ వాస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ పర్సనల్ డెవలప్మెంట్ రాదర్ దెన్ స్కూల్ ఏదో అవేర్నెస్ ఇచ్చామని కాకుండా. సో అలా ఏమున్నా ఎన్ష్యూర్ దట్ మీరు మంచిగా అన్ని దాంట్లో తెలుసుకొని ఏ డౌట్స్ ఉన్నా ఇమీడియట్ మీ సీనియర్స్ కానీ టీచర్స్ కానీ, బికాస్ ద స్కూల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్. అలాంటివి కూడా చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బీ కేర్ఫుల్ విత్ ద టెక్నాలజీ. సైబర్ క్రైమ్స్ చాలా అవుతున్నాయి. అంటే మీకు తెలీదు అంటే తెలుసు, బట్ బీ లిటిల్ కాషియస్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే అయ్యి ఉండొచ్చు. వెన్ యూర్ టాకింగ్ టు అబ్బాయిలు కొంచెం, అంటే ఐ డోంట్ టెల్ యూ షుడ్ నాట్ టాక్, బట్ బీ ఆల్వేస్ విజిలెంట్. It's okay to have friends from the opposite gender, but you have to be more vigilant. అంటే వీళ్ళు మన వాళ్ళే కదా అనేది కాదు. There are some reports which show that majority of the rape cases లో కానీ sexual assaults లో కానీ the accused or the predators are known ones. తెలిసిన మోర్ దెన్ నేను చెప్పడం కంటే నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ 5 minutesలో మీకు ఏదైనా ఉన్నా ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. అసలు మీరు ఏం ఫేస్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు ఏమనుకుంటున్నారు రైట్స్ గురించి, ప్రోయాక్టివ్ అవేర్నెస్ గురించి నేను మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. సో మెజారిటీ ఆఫ్ యువర్ టీనేజర్స్, ఐ హోప్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి బోత్, ఈ టీనేజ్ ఏజ్ ఇట్స్ గోయింగ్ టు బి బోత్ ఎగ్జైటింగ్, కొత్తవి తెలుసుకుంటున్నారు, అండ్ ఇట్స్ ఈక్వలీ ఛాలెంజింగ్. మీరు ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఉన్నంత వరకు మీరు చాలా కంఫర్ట్ స్పేస్లో ఉన్నట్టే. అంటే యూ జస్ట్ స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్, జస్ట్ ఆ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు ఉంటారు. సో చాలా సేఫ్ స్పేస్లో ఉన్నారు. కానీ మీకు యాక్చువల్ ప్రాబ్లం అనేది వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ స్కూల్, అక్కడ మీరు ఎక్కువ చూస్తారు స్కూల్లో ఉన్నదానికంటే. సో దానికి మీరు ఎంత కాషియస్గా, జస్ట్ మేము ఇక్కడికి వచ్చి రైట్స్ ఉన్నాయి మీకు అవి అని మీకు చెప్పినప్పుడు కాకుండా మీరు దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసుకోగలగాలి. ఇట్స్ మెజారిటీగా మీరు అందరూ ఇక్కడ అమ్మాయిలు ఉండడం వల్ల నా ప్రైమరీ ఫోకస్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి అబౌట్ ద సెక్షువల్ అఫెన్సెస్. సో సెక్షువల్ అనేది నాట్ జస్ట్ అబౌట్ రేప్ అలా కాకుండా
చాలా మీకు తెలుసు ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. మన పడాలని కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఏం ఫేస్ చేశారు, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ బ్రింగ్ టు అస్. ఒకసారి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్ యూ కెన్ టాక్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.